హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి బాలు 1523. నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా కామెంట్ అండ్ లైక్ అయితే ఇవ్వండి. ఏమో సండే వ్లాగ్. సండే అయితే ఫుల్ వర్షం పడింది బెంగళూరులో. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను ప్రజెంట్. ఒకే చోట అందరూ కలిస్తే ఫుల్ ఫన్ ఉంటుంది కదా, అలానే ఇక్కడ కూడా మా తమ్ముడు, మా వారు, అలాగే లడ్డూతో అయితే ఫుల్ ఫన్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో చూసి లాస్ట్ వరకు ఎంజాయ్ చేయండి. అలాగే సండే వర్షం పడుతుంది కదా, ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాను, ఏం తీసుకున్నాము ఇంటికి, అవన్నీ ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇంత వానకి ఐస్ క్రీమ్ తింటుంది ఈ పిల్ల. ఇంత వానకి ఐస్ క్రీమ్ తింటుంది ఈ పిల్ల. కేక్ అంట ఫ్రిడ్జ్ లోది. కేక్ తింటుంది ఇంత వాన. ఐస్ క్రీమ్ వేసుకొచ్చుకుంటా. చూడండి, మీలో కూడా ఎవరన్నా కేక్ ఇట్లా వానలకి ఐస్ క్రీములు కేకులు తినేటోళ్ళు ఉన్నారా? వర్షం పడినప్పుడు క్లైమేట్ చాలా బాగుంటుంది కదా, అండ్ ఆ వ్యూ మాత్రం, అంటే టెర్రస్ మీద వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఎంతమంది చేసుంటారు వర్షంలో అయితే కామెంట్ చేయండి. చెట్లంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ప్లాంట్స్ అంటే అంత పిచ్చి ఇంకా మా ఇంట్లో వాళ్ళకైతే. ఇంకా వర్షం వచ్చినప్పుడు అలా ప్లాంట్స్ని తడుస్తూ, సో అందుకు మా తమ్ముడైతే అన్నీ వర్షం వచ్చినప్పుడు ప్లాంట్స్ మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా చెట్లు అయితే ఉన్నాయి. అసలు చెట్లను ఎంత బాగా చూసుకున్నారంటే, చెట్లకు పూలు కాసినా కూడా అవి కొయ్యరు. ఎందుకు అని అడిగితే మా మమ్మీని, అవి కొయ్యొచ్చు కదా, అన్నీ నేను కట్టేస్తాను, కట్టి పెట్టుకుందాము అని అమ్మని అడిగితే అమ్మ ఏం చెప్పింది, వద్దు, అవి అక్కడుంటేనే బాగుంటాయి, చెట్టులోనే ఉంటేనే బాగుంటాయి అని అన్నారు. మీలో ఎంతమంది ఇలా చెట్లకు కాసిన పూలని అలానే ఉంచేస్తారో కామెంట్ చేయండి. ఈ మధ్య కొబ్బరి మీద పెట్టుకునే మ్యూజిక్. This is my penthouse friends. This is my penthouse friends. Village friends. The village slum friends. ఎన్ని రకాల జంతువులు వచ్చినా ఇంత లోపల దొరుకుతాయి ఫ్రెండ్స్. ఎన్ని రకాల జంతువులు వచ్చినా ఇంత లోపల దొరుకుతాయి ఫ్రెండ్స్. ఎన్ని రకాల జంతువులు వల్ల దొరుకుతాయి కదా దాని లోపల. ఇంకా మధ్యాహ్నం అయితే వర్షం బాగా పడింది. వర్షం పడిన తర్వాత ఇంకా ఈవినింగ్ అలా అవుటింగ్కి అయితే వెళ్ళాం నేను, మా వారు. వెళ్ళడానికి రీజన్ వచ్చి, ఇంకా చాలా రోజుల నుంచి మా వారు ఫిష్ అడుగుతూ ఉండే, సో అందుకు ఈరోజు తీసుకుందాము సండే కదా అని ఇంకా ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళినాం. ఫస్ట్ వేరే పక్క అయితే చూసినాం, కానీ మాకు అంతగా తెలియదు ఇక్కడ బెంగళూరులో ఎలా ఉంటుంది ఏంటి అని అంతగా తెలియదు. నేను రెగ్యులర్గా అయితే అప్పుడప్పుడు ట్యూషన్ పేరెంట్స్ దగ్గర అయితే తీసుకుంటూ ఉంటాను, పేరెంట్స్ దగ్గర. కానీ ఈరోజు వర్షం పడింది, ఇంకా ఎవరు పెడతారో లేదో, నేను యాక్చువల్లీ వాళ్ళని కూడా అడగలేదు కాల్ చేసి. ఇంకా అందుకు యశ్వంత్పూర్ మార్కెట్కి అయితే వచ్చాం నేను, మా వారు. యశ్వంత్పూర్ మార్కెట్లో ఇక్కడ వీక్లీ వన్స్ అంట, మేము అడిగాం వాళ్ళని, వీక్లీ వన్స్ అయితే పెడతారంట. ఇక్కడ మేము తీసుకోవడం కూడా ఫస్ట్ టైము.
అయితే ఫిష్లో చాలా రకాలు ఉంటాయి కదా, వాటిలో ఏవి ఎలా తీసుకోవాలని అయితే తెలియదు, కానీ అక్కడ ఒక అంకల్ అయితే తీసుకుంటున్నారు. ఆయన కూడా తెలుగు ఆయన అడిగితే ఇది బాగుంటుందని సజెస్ట్ చేశారు. సో అందుకు ఇంకా మేము కూడా వాళ్ళు ఏది తీసుకుంటారో అదే తీసుకున్నాము. అండ్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే మాకే తెలియదు, అంటే రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, కానీ మేము ఇక్కడ రావటం ఫస్ట్ టైం. అది కాకుండా బయట ఎప్పుడు తీసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం తీసుకోవటం బయట. రెగ్యులర్గా అయితే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే తీసుకుంటానని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫిష్లో మనము వెయిట్ చెక్ చేస్తాం కదా, కేజీకి ఇంత అని ఉంటుంది కదా. సో అందుకు పక్కన ఉన్న అంకల్ ఏమన్నారంటే ఫిష్ తీసుకునేటప్పుడు గుడ్లున్న ఫిష్ని అయితే తీసుకోకూడదు అని అన్నారు. ఎందుకు అని అడిగితే, మనం ఒకవేళ ఇప్పుడు 1 kg 2 kgs తీసుకున్నా కూడా ఆ వెయిట్కి తగినట్టుగా గుడ్డు మొత్తం అదే వెయిటే అవుతుందంట. సో అందుకు గుడ్డుకి అంటే గుడ్డున్న ఫిష్ని తీసుకుంటే వెయిట్ మొత్తం అక్కడే గుడ్డుకే వెళ్ళిపోతుంది, ఇంకా మీకు ఈ ఫిష్ ఏమొస్తుంది అని అయితే అన్నారు. వాళ్ళు అలా చెప్పిన తర్వాతే మాకు కూడా తెలిసింది అలాంటివి తీసుకోకూడదు అని. నేను అలా ఒక 2-3 అయితే చూశాను. వాళ్ళు సడన్లో ఏం చేస్తారంటే కోసేటప్పుడే గుడ్డుని సైడ్ కట్టే నెట్టేస్తారు. మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు వెంటనే దాన్ని తోసేస్తారు, ఎవరు చూడని వితిన్ సెకండ్స్లో దాన్ని దొబ్బేస్తారు. మీరు ఈ వీడియోలో చూడండి. ఇప్పుడు వారానికి ఒకసారి పెడతారు అడుగు. బండిది వెళ్ళలేదు కదా. ಮಂದೇನಾ ಅದು ನಿಮ್ದು ಪೀಸ್ ಹಂಗೆ ಸೇಮ್ ಮಾಡಿ ಫ್ರೈ ಕಂಜಪ್ಪು ಫ್ರೈ ಮಾಡೋದು. ఎంతైంది మంది మొత్తము? ఎంత 1500 నెంబర్ చెప్పు. దానికి ముందు ಇಲ್ಲ 300 ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಇಲ್ಲ ನಿಮ್ಗೆ ನೆಕ್ಸ್ಟ್ ಬೇಕಿದ್ರೆ 180 ಮೀನಿಗಂತೂ ಇವತ್ತು ಮೀನಿಲ್ಲ. ಇವತ್ತು ಕ್ಯಾಶ್ ಕೊಟ್ಟು ತಗೊಂಡು ಬಂದಿರೋ कितना दिया हो भैया? अरे नहीं भैया चुचे आ दे तब दे आने पता नहीं से नो हेलो नो कोई देव रुक चने रहू मरल है मैं पुकार हूं అయిపోయి ఏమైంది అప్పుడు గుడ్ల ఏమన్నా కదా లోపల అవి గుడ్లు పెట్టింటాయి కదా, అది అట్లా ఫిష్ మనం తీసుకుంటే తూకమంతా దానికే పోతుందంట గుడ్డుకే.
ఫిష్ కట్టింగ్ టైంలో మనం ఏమైనా అబ్జర్వ్ చేయకపోతే కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ తిరిగినా కూడా వాళ్ళు చూడండి, మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి. నేను జూమ్ కూడా చేసి చూపిస్తాను. వెంటనే తీసేసినారు. ఇప్పుడు చూసారా మీరు? చూసారా? తెలియని వాళ్ళకి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను. సో అందుకే ఎప్పుడైనా మనం మార్కెట్కి వెళ్ళి తీసుకునేటప్పుడు 1-2 సార్లు వాళ్ళని అడిగి చెక్ చేయించుకొని వెయిట్ చెక్ చేయించుకొని కేజీస్ ప్రకారం తీసుకుంటే మంచిది. तुम्हारा पेटी बंद ना तुम्हारा मछली का हाँ दो भैया 180 चेंज नहीं है ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఫిష్తో 2 వెరైటీస్ అయితే చేసాము. అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ అయితే ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.